బంగారు బాబులకు షాక్ వచ్చింది దెబ్బకే. బంగారు బాబులని ఎందుకంటే బంగారు బాబులని ఇయ్యలే పేపర్ అయినా కానీ మందు బాబులని ఇచ్చిండు. మందు బాబులకు షాకు. మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం. అదే ఇంకా పెంచలేదు అని చూస్తూనే ఉన్నాం. 5 దినం నాది పని. ఎట్ట పెంచిండు? పావు షేరుకు 10 రూపాయలు పెంచిండట. అత షేరుకు 20 రూపాయలు పెంచిండు. ఫుల్ షేరు బాటలకి ఎంత మొత్తం పెంచిన 40 రూపాయలు పెంచిండు. మొత్తానికి 40 రూపాయలు పెంచినట్టే లెక్క. ఓ పని చేయి రేవంత్ రెడ్డి గారు, 40 పెంచినావు కదా, 40 కాదు ఇంకా 200 పెంచు. ఎందుకంటే తాగుతోడే కడతాడు తాళ పన్ను, ఎవరు తాగుతారో గాలే కడతారు, అంతే కదా. ఇంకా 200 పెంచు. కానీ నిత్యావసర వస్తువులు ధర తగ్గించి ఉపాయం చేయరాదురి. వీటి ధర ఇట్నే ఉంటుంది, వీటి ధర పెరుగుతూనే ఉంటుంది. మరి ఏం ఎక్కడ పెంచుతున్నట్టు ఏం కథ? ఇగో ఇది ఎండాకాలం సీజన్. ఎండాకాలంలో దాదాపుగా ప్రతి ఇంట్లో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ దాదాపుగా భారతదేశం మొత్తమే కావచ్చు కానీ మామిడికాయ పచ్చడి పెట్టని ఇల్లు అయితే ఉంటుంది దాదాపుగా. నిన్న పోయినా షాపుకి పోయినా, ఇక మరి కూరగాయలు పాడైపోయిన రేట్లు ఉన్నాయి కదా, జరగ మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే అంచు గీత తీసుకున్నా కానీ ఇజ్జత్ కాపాడుతుంది. అప్పుడు ఇప్పుడు చుట్టం వచ్చినా పక్కం వచ్చినా ఎవరు లేకున్నా కానీ ఇన్ని నీరు పోసుకొని ఉప్పేసుకున్నా కానీ మామిడికాయ పచ్చడి కలుపుకుంటే అదో కమ్మగా ఉంటుంది, అదో లెక్క అనిపోయి ఆ సావుకారిని అడిగిన కారంపొడి ఇలా పిలానన్న. కారంపొడి ఇస్తే కానీ 580 రూపాయలకు అంట కేజీ అంట. గింత ఉంది రేట్ అంటే అది స్పెషల్ కారం అంట. మామిడికాయ పచ్చడకు స్పెషల్ కారం అది. మరి అందులో ఏం స్పెషల్ పాడైపోయింది సచ్చిందో నాకు తెలియదు. అంతకంటే ఇంకా స్పెషల్ కూడా ఉందంట. కానీ నా రేంజ్లో అడిగిన 580 రూపాయలు కారం పొడికి అయితే మరి నూనె ఏం కావాలి, అల్లం వెల్లిగడ్డ ఏం కావాలి, మళ్ళీ పోతే అందులో మసాలాలు ఏం కావాలి, మరి ఇవన్నీ పెట్టాలంటే దగ్గర 2000 రూపాయలు ఖర్చు వస్తుంది మామిడికాయ పచ్చడి పెట్టాలంటే. మరి ఆ 2000 రూపాయల ఖర్చుని 1000 రూపాయల ఖర్చు వస్తాడు ఏ రాదురి. నిత్యావసర వస్తువులకు తగ్గిస్తే కదా, దీని లెక్క దీనికే దాని లెక్క దానికే ఎంత వస్తుంది ఆదాయం మొత్తం వస్తారు కల్లా 160 కోట్ల రూపాయలు వస్తున్నాయంట. తెలంగాణకు 160 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంట కేవలం మందు మీదనే. 1 పైసా కాదు 2 పైసలు కాదు, 160 కోట్ల రూపాయలు. మరి దీనికి ఏమైనా మహిళా సంఘాలు ఏమన్నా పంచాయతీ పెట్టినారు లేనన్నా? అమ్మో మహిళా సంఘం పెట్టలేదు కానీ దయ్యాలు వేదం పలుకుతున్నట్టే ఉన్నది. అబ్బో హరీశ్రావు సార్ చెప్తుండు, గీ మందుని నమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతావే నువ్వు. అమ్మర బిడ్డ ఎంత పెద్ద మాట ఏంటి భయ, నీ కడుపు చల్లగుని కాలేజీలు పడిపోను. గీ మందుని నమ్ముకొని నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతావు రేవంత్ రెడ్డి. మేము మందుని అస్సలుగా నమ్ముకోలే, మంది పువ్వులు నమ్ముకొని ప్రభుత్వాన్ని నడిపినామని చెప్పిండు ముచ్చట, అంతే కదా. మందుకు కేర్ ఆఫ్ అడ్రస్ బ్రాండ్ అంబాసిడర్ లోవల్ అంటే మీ ఫ్యామిలీ కాదా హరీశ్రావు? నువ్వైతేంది, నీ బామ్మర్ది అయితేంది, నీ మామ అయితేంది, నీ మరదలు అయితేంది, ఏకంగా భారతదేశం మొత్తం మన రాష్ట్రం వైపు తొంగి చూసే కాడికి వచ్చే సార పంచాయి పాడైపోను కవితమ్మ పెట్టిన పంచాయి. మరి ఎట్ట అనుకుంది ఏమో, ఇక ఇట్టయితే లాభం లేదు ఏమో, ఇక చిన్నగా ఏం కొడతాం కానీ కోరితే గుట్టనే కొట్టాలనుకొని ఏకంగా దేశం మీదనే పడ్డది. ఏమో పుణ్యమాట సక్కదల కేజ్రీవాల్ అని పేరు, కేజ్రీవాల్ కూడా కొంప కొల్లేరు చేసిరు. ఏమో అచ్చమైనది అయితే ఆయన అచ్చమైనది అయితే గదెందుకవు, మన సక్కదనం గెలుస్తాడే కదా. ఈయన చెప్తాడు ముచ్చట, మందులు నమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతావు. మరి దేన్ని నడుపుకొని ప్రభుత్వాన్ని నమ్ముతారే? నీ లెక్క భూములు అమ్ముకొని నడుపుతారు. ఆయన నువ్వు భూములు అమ్మినా ఈయన మందుకు ధర పెంచినా కానీ మొత్తానికి అందరూ జనాలను ఎత్తలు చేయబెడతలే కదా. మీ జవులకి వెళ్ళి ఎవడన్నా రూపాయి ఖర్చు పెడతారా? కాకపోతే మీరు కాదు చెప్పేది, ఓ మహిళా సంఘం వాళ్ళు అన్నారంటే, ఓ చదువుకున్న మేధావులు అన్నారంటే, ఓ ఉద్యోగస్తులు అన్నారంటే నిజంగానే అమ్మ మందు పైన తిరుగుబాటు చేస్తారా అనుకోవచ్చు. కానీ ఈయన చెప్తాడు ఏకంగా మందు నమ్ముకొని. అందుకోసం అని మీరు పని చేయరు. ఓ తెలంగాణ ప్రజలారా, 10 ఏళ్ళు మేము ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుక తిన్నాం, తప్పయింది, మమ్మల్ని మన్నించూరి, ఎట్లా చేసి ఇక నుంచి మేము జనాలకు వస్తాం, మమ్మల్ని ఆశీర్వదించురు అంటే గట్టినే ఎవరన్నా అన్నో ఎన్నో ఆశీర్వదించే ఉపాయం చేస్తారు. అంతేగాని మీరు నీతులు చెప్పకూరి. మీరు నీతులు చెప్తే జనాలకు బూతులు వస్తాయి, ఇది పక్క, అవునా కాదా? సరే ఇక నీ ముచ్చట అయితే పాడైపోయి ఇక నీకు ఎంత చెప్పిన తక్కువే. కానీ రేవంత్ రెడ్డి సారు మరి ఏం పనికి పెంచినావు సార్? ఇప్పుడు పావు షేరుకు 10 వేస్తీవి, అర్ధ షేరుకు 20 వేస్తీవి, పుల్లు బాటలకు వచ్చి 40 వేస్తీవి అంటే ఉచిత పథకాలు వెళ్తలేవా? మరి ఒడియమన్నాడు ఉచిత పథకాలు మిమ్మల్ని. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో రేవంత్ రెడ్డి గారు మాకు ఫలాని పథకం ఉచితం కావాలని ఏ ఒక్కడైనా దరఖాస్తు పెట్టుకుండా, మీ స్వార్థాల కోసమే కదా ఇచ్చింది. మీరైనా గత ప్రభుత్వం అయినా కానీ మీ స్వార్థాల కోసమే కదా ఉచిత పథకాలు ఇచ్చింది. ఏమైనా పెట్టబోతుంటే సంక్షేమ పథకాలు పెట్టాలి. దానివల్ల వాళ్ళని లబ్ధి పొందితే రేపన్నాడు బాగుపడితే, అరే పలాని ప్రభుత్వం వల్ల పలాని పథకం కింద నేను ఒక 2 లక్షలు తెచ్చుకున్నా, దాని పుణ్యం అంట నేను నా కుటుంబం మొత్తం సాగుతుంది అని అంటే అది చెప్పుకుంటున్నా కానీ సై అంటట్టు ఉండాలి. పనికిరాని పథకాలని పెట్టి
ఏ దొరకలేదు, ఈ మంది మీద తలిగారు. ఇంకా ఇంట్లో ఒక అదృష్టం ఏంటంటే షీప్ లీకర్కి పెంచలేదట, బ్రీజర్లకు పెంచలేదట. ఇంకా ఇది అదృష్టం ఇది. ఎందుకంటే ఈ పొందా కష్టం చేసుకొని బతుకులు ఉంటారు కదా చాలా మంది, లేబర్ పని చేసుకుంటోళ్ళు. ఇక ఆలకొంప కొడుతుంటారు, మీరు ఆలపొట్ట మీద కొట్టినా కొట్టచ్చు, ఏముంది అంటే ఇప్పటి వరకే తాత్కాలికమే. ఎందుకు పెంచినవే మరికి 10 రూపాయలు అనే ఆలీలు అడిగితే అంటారట, గతంలో 10 తగ్గించినాంగా, అందుకోసమే నా 10 మట్టం చేసినాం. అలా తగ్గియమన్నోడోడు, ఇవాళ పెంచమన్నోడోడు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ పెంచేది ఎందుకు? అందుకోసమనే ఏం చేయాలంటే నువ్వు ఇంకా 200 కాదు, ఇంకా 400 పెంచు రేటు. 400 రేటు పెంచి దేనికి పెంచు? జానివాకర్కు, ఇది నల్ల కుక్కకు, తెల్ల కుక్కకు, రెడ్ లేబుల్కు, మళ్ళీ పోతే బెటర్ స్కాచ్ ఇటు మస్తుకున్నాయి మందులు స్కాచ్లు, గవిటికి పెంచితే డబ్బున్నోళ్ళు తాగుతారు, గాలు గట్టినా కడతారు. కానీ పాడే గుత్త పుణ్యానికి లేబర్ పని చేసుకుంటే వాళ్ళ మీద పడితే ఏమొస్తుంది సార్? ఇక మందుకు ధర అయితే తగ్గదు. ఇంకోటి మందు నిషేధం అయితే ఎప్పుడు కాదు. మీరే చెప్పారు సార్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణను మొత్తం అదేంటి తాగుబోతు రాష్ట్రం చేసినవరా నీ యాలిమండమయ్య, నీ పుణ్యమాన తెలంగాణ రాష్ట్రం మొత్తం తాగుబోతు రాష్ట్రం వచ్చిందని అన్నవా అనలేదా కేసీఆర్ని? కేసీఆర్ నువ్వు తాగేది కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం మందాలు వాడి చేస్తేవి, ఇవాళ మొత్తం రాష్ట్రాలు మొత్తం బరబత్తాలు చేస్తేవి, మేము వచ్చినాక ఇంకొక ఇసువంటిది ఉండదు అని అన్నాడు కదా. మళ్ళీ గిదేం సకదానం చెప్పురు. ఇక మీరన్న మాట మీద మీరన్న నిలబడాలి కదా సార్, అది లేదు. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పు మేము కూడా చేస్తామని ఎట్టపాడవుతుంది మరి. ఇంకో గిసోంటి ముచ్చట వచ్చింది ప్రజలారా. అందుకోసమనే ఈ తాగుడే బంద్ చేసి ఉపాయం చేయరు, ఎట్టేట నడుతారో చూద్దాం. ఒక్క 6 నెలలు తాగుకురి, 6 నెలలు మందు బాబులు, బంగారు బాబులు, 6 నెలలు మీరు మందు బంద్ చేస్తే ఏ దేశం పోతారో ఏ ప్రపంచం పోతారో ఎక్కడ పోతారో చూద్దాం వీళ్ళ సంగతిగా. ఉంటా మరి.